వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది. అవును, 8వ కొండ, చెత్త కొండ. అందరికీ నమస్కారం. హిందువులకు అతి పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి 7 కొండలను అపహాస్యం చేస్తూ, ఇది 7 కొండలు కాదు 8 కొండలు, 7 కొండల పక్కన ఒక చెత్త కొండ అంటూ చెత్త పాటలు మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు, అసలు నువ్వు మనిషివేనా? నీ నోరు నోరా లేకుంటే పువ్వు ఉన్నదే? నిజంగా నీ హయాంలో ఎన్ని అవకతవకలు జరిగాయో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. 100 గోవులకు పైన దుర్మరణం. ఒక గిరిజాతి ఆవు గోశాల నుంచి తప్పించుకుని రైల్వే ట్రాక్ మీదకి వచ్చి దుర్మరణం పాలైంది. 6 మంది శ్రీవారి భక్తులు తొక్కిసలాట్లో దుర్మరణం. అన్నప్రసాదంలో జర్రీలు, బొద్దంకిలు, లడ్డు ప్రసాదంలో పాన్ పరాగ్ పట్లాలు, సారాయి దాగి ముఠా తగాదాల్లో దుర్మరణాలు, సాక్షాత్తు 7 కొండల పైన మాంసాహార భోజనాలు, విందులు, వినోదాలు. ఇన్ని అవకతవకలు జరిగినా, ఇన్ని అన్యాయాలు జరిగినా నువ్వు ఇంకా పదవిలో కొనసాగుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు ఈ పదవిలో ఉండడానికి అర్హుడివేనా? బోర్డు గుండిపోయిన బొచ్చు మడిపిస్తా, మోకాల పైన ఇంట్రుకులు మోడేస్తా అంటూ ప్రజలను మోసం చేసి అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలాలు నడపడానికి మాత్రమే నీ యొక్క మేధస్సు సరిపోతుంది. నువ్వు వెంకటేశ్వరుడు యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండడానికి తగ్గదు. దయచేసి మీరు నవరంధ్రాలు పదవి విరమణ చేస్తే మీకు గౌరవప్రదంగా ఉంటుంది.